ఇవాళ మనము కాలీఫ్లవర్ స్టెమ్స్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కాలీఫ్లవర్ స్టెమ్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కాగిన తర్వాత ఈ కాలీఫ్లవర్ కాడలను అందులో వేసుకోవాలి. ఇప్పుడు గరిటె తీసుకొని అటు ఇటు ఆ ముక్కలను వేయించాలి. వాటి పైన ఒక మూత పెట్టుకొని కవర్ చేసుకోవాలి. సో ఆవిరికి అవి కొంచెం వేగవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ తీసుకొని ఆ ముక్కలపై చల్లాలి. సో ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ సరిపోతుంది. సో ఎవరైనా కొంచెం ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేగిన ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసి ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూను తాలింపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం సేపు వాడ్చాలి. గరిట తీసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కలపాలి. ఇవి ఇంకొంచెం వేగిన తర్వాత 3 వెల్లుల్లి రెమ్మలు తీసి అందులో వేయాలి. సో వాటిని కూడా వీటితో పాటు వేగనివ్వాలి. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 పచ్చిమిరపకాయలు, ఒక 6-7 ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. అవి వేగేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు వాటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి అన్నిటినీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక అర చెంచా ఉప్పుని తీసుకొని ఇందులో వేసుకోండి. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ ఆ ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి. సో ఇప్పుడు మిక్సీ వేయండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ కాడలను కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ పోసి మళ్ళీ గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మిక్సీ వేసిన పచ్చడిని ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాల గింజలు, 4 కరివేపాకు రెమ్మలు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని వాటిని బాగా వేగనీయండి. ఇప్పుడు అందులో కొంచెం ఇంగువని వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఆ పోపును తీసుకొని వచ్చి మనం ముందుగా వేసుకున్న పచ్చడిలోకి వేసి కలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ హిట్ ది బెల్.